హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంట వచ్చేసిందండి మీ ముందుకి. ఆ వంట చికెన్ పకోడీ అయితే చేస్తున్నానండి. కప్ కేక్ ఛానల్ వాళ్ళు పాపం ప్రతిసారి మా వీడియోస్ ప్రతిసారి 3 వీడియోలకు కూడా చికెన్ పకోడీ చేయండి ప్లీజ్ అని పెడుతున్నారు. నాకు చేయటం కాస్త గొంతు అది బాగలేక ఆపాను. అయినా ఇప్పుడల్లా ఈ గొంతు సర్దుకోదని మొదలు పెట్టేశాను. వాళ్ళ కోరిక మేరకు నేను చికెన్ పకోడీ వేస్తున్నాను. ఆ ప్రాసెస్ అయితే చూద్దాం, సరేనా? చికెన్ పకోడీ చేయటానికి కిలో చికెన్ తీసుకున్నానండి నేను. చూడండి, ముక్కలు అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాదు, మీడియం సైజు. శుభ్రంగా కడిగి వడేసి పెట్టాను. ఇప్పుడు అన్నీ కలుపుకునే గిన్నెలో వేసుకున్నా. ఒక స్పూన్కి వచ్చేసి సాల్ట్, ఒక స్పూనున్నర కారం అండి, ధనియాల పౌడరు 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, కొత్తిమీర, పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, చిన్న నిమ్మకాయలండి, 2 అయితే పిండుతున్నాను. పెద్దవి అయితే 1 అయితే సరిపోయిద్ది. రసం కూడా రావట్లేదండి సరిగ్గా, నిమ్మకాయలు గట్టిగా ఉన్నాయి. ఒక స్పూన్కి వచ్చేసి పెద్ద స్పూన్ అండి ఇది. చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు పట్టిద్ది. అల్లం చిన్నులపాయ పేస్ట్, ఇందులోనే ఒక 2 స్పూన్లకి ఆయిల్. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలు మసాలాలన్నీ బాగా పట్టినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లవర్ ఒక 2 స్పూన్లు, శనగపిండి 1 స్పూను. ఈ పిండిలు కూడా ముక్కకి బాగా పట్టేంత వరకు కలుపుకుందాం. నేనే ఫుడ్ కలరు వేయలేదండి. కారం మంచి ఎర్రటి కారం అండి ఇది, మనకి ఫుడ్ కలర్తో పని లేదు. గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చండి. నాకైతే వాటర్ పోయకుండానే, చూసారు కదా, ఇప్పుడు కలుపుకొని ఒక గంటన్నర ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అప్పుడే చికెన్ పకోడీ టేస్ట్గా ఉంటుంది. చికెను గంటన్నర ఫ్రిడ్జ్లో నానబెట్టానండి. డీప్లో కాదు, మామూలు ఫ్రిడ్జ్లో. నేను చూడండి బాగా నానింది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి స్టవ్ ముట్టించుకొని బండి పెట్టుకొని కొద్దిగా ఆయిలే పోస్తున్నానండి. మళ్ళీ ఆయిల్ వేస్ట్ అయిద్ది, అందుకని కొద్దిగానే పోస్తున్నాను. చూసారు కదా, ఒకసారి బాగా కలుపుకొని చికెన్ ముక్కలన్నీ కూడా
ఒక్కొక్క ముక్క ఆయిల్లో వేసుకుందాం. ఒకసారి రెండో వైపు కూడా తిప్పుకుందామండి. చికెన్ పకోడీ మీడియం మంటలోనే ఫ్రై అవ్వాలండి. మరీ హైలో పెట్టుకుంటే తొందరగా ఫ్రై అయ్యిద్ది, లోపల ముక్క ఉడకదు. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. చూసారండి వేగిని. ఇప్పుడు తీసి ఒక జాలీలో వేసుకుందాం. మీకు కారం కాస్త అదే కలర్గా లేకపోతే ఫుడ్ కలర్ అయినా కాస్త కలుపుకోవచ్చండి. మళ్ళీ రెండో వరుస చికెన్ పకోడీ కూడా వేసుకుందాం. రెండో వరుస కూడా అయిపోయిందండి. కొద్దిగా కరివేపాకు కూడా ఒక రెమ్మకి దోరగా ఫ్రై చేసుకుందాం. చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చూద్దామా? బజార్లో కొంటే ఇంత టేస్ట్ ఉంటుందండి, ఇంత స్వచ్ఛంగా ఇంత టేస్టీగా ఉండదు. అందుకోసమే ఏదైనా మనం ఇంట్లో చేసుకొని తింటేనే ఆరోగ్యానికి మంచిది, మన నోటికి రుచిగా ఉంటుంది. కంటిన్యూస్గా 3 వీడియోలకి చికెన్ పకోడీ చేయండి అని పెట్టారు. వాళ్ళ కోసమే నేను చికెన్ పకోడీ చేశాను. మీరు ఇదే విధంగా చేసుకొని టేస్ట్ చేసి చూడండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్.